చూడండి 10 నిమిషాలలో గోధుమ రవ్వతోన బొరుగులతో దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలకైతే సాయంత్రం పూట అయితే స్నాక్స్కి అయితే దోశ కావాలన్నప్పుడు ఇలా వేసి పెట్టండి. చాలా సూపర్గా వస్తున్నాయి దోశలు మాత్రము. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే బొరుగులతో దోశ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే గోధుమ రవ్వ బొరుగులు 2 వేసేసి దోశ అయితే వేస్తున్నాను. ఇప్పుడే 10 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది. ఇలా వేసి పెట్టండి పిల్లలకైతే. నేనైతే సాయంత్రం అయితే పిల్లలకైతే 1 కప్పు బొరుగులు అప్పుడే తీసుకున్నాను. ఇప్పుడైతే మరొక కప్పు అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు బొరుగులు, 1 కప్పు అయితే రవ్వ. ఇప్పుడైతే ఇవైతే నానబెట్టేసుకున్నాం మన బొరుగులు అయితే. మొత్తం అయితే నానబెట్టేస్తాం. చూడండి, మరొక గిన్నె అయితే తీసుకొని బొరుగులు నానబెట్టినాం కదా, పక్కకు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని గోధుమ రవ్వ అయితే వేసుకున్నాము. 2 కప్పుల బొరుగులకి 1 కప్పు గోధుమ రవ్వ అయితే వేసేద్దాం. ఇంకా చూడండి, 1 కప్పు గోధుమ రవ్వ అయితే వేసేస్తున్నాను. సగం కప్పు పెరుగు, చూడండి సగం కప్పు పెరుగు, 2 కప్పులు బొరుగులు, 1 కప్పు రవ్వ. ఎప్పుడైతే పెరుగు వేసేద్దాం. ఇంకా చూడండి, పెరుగు అయితే వేసేస్తున్నాను నేను. సగం కప్పు అయిన పెరుగు. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసి సగం కప్పు వాటర్ మనం అయితే మిక్స్ చేసేసుకుంటాం. అంత లోపలైతే ఇదైతే నానాలి కదా, 5 నిమిషాలు అయితే నానబెట్టేద్దాము. అంత లోపలైతే చట్నీ అయితే చేసేసుకుందాము. చూడండి, బొరుగులు రవ్వ అయితే 2 నానల. అంత లోపలైతే మనం చట్నీ అయితే రెడీ చేసుకుందాం. ఇంకా ఇదైతే మూత పెట్టేద్దాం. ఇంకా చూడండి, ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. కొంచెం దోశలకి ఎప్పుడు కొబ్బరి చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ తీసుకుంటాం. పచ్చిమిరపకాయ కదా, ఒట్టిమిరపకాయ అయితే 4 తీసుకుంటున్నాను. చూడండి, 4 ఒట్టిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ అయితే వేసేసుకుంటున్నాను. ఎల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే వేసేసుకొని మనమైతే ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఎప్పుడు కొబ్బరి చట్నీ, శనగకాయల చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ చేయండి దోశలకి, చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర అయితే వేసేస్తున్నాను నేను. కొంచెం జీలకర్ర వేసేసి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసాను. చూడండి, కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మనం కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం అయితే వేయలేదు. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాను. చూడండి, ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసాను. కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను. కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే తిరువాత అయితే పెట్టేద్దాం. ఇంకా మనం పచ్చివాసన పోవాలి కదా, అందుకోసం అయితే 1 స్పూన్ ఆయిల్ వేసేసి తిరువాత అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర వేసి 1 రెమ్మ కరివేపాకు, ఇప్పుడైతే చట్నీ అయితే వేసేద్దాము. అంతైతే కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిద్దాము. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. మనం అన్నంలోకి కూడా బాగుంటుంది ఇది. ఇప్పుడైతే నేనైతే ఎప్పుడూ ఒకే విధంగా చట్నీ కాకుండా ఇలా చట్నీ అయితే వేసేసాను. ఇంకా అంటే కలిపేస్తాను.
చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉడికితే అయిపోయి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపల అయితే మనం దోసకి అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. ఇంకా చూడండి బొరుగులతో దోశ 10 నిమిషాలలో టమాటా చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం. చూడండి ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే పట్టేద్దాం. బొరుగులు నానినాయి, ఇవి నానినాయి, రవ్వ నానింది, బొరుగులు నానినాయి. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేద్దాం. ఇంకా నానబెట్టిన బొరుగులు అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి అయితే మొత్తం అయితే వేసేస్తాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని ఆయనకైతే రవ్వ వేసుకున్నాం. మేము ఫస్ట్ అయితే బొరుగులు అయితే మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి బొరుగులు ఒకటే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే రవ్వ వేసుకుందాం దీంట్లోకి. చూడండి రవ్వ అయితే నానింది, గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్నాము. వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నాం, మొత్తం వేసేసి మిక్సీ పట్టేసి. చూడండి కొన్ని వాటర్ వేసుకొని అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను. కొన్ని అప్పుడే సంకప్ వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. అండి ఇప్పుడైతే రవ్వ బొరుగులతో మిక్సీ పట్టేసాను. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. చూడండి మెత్తగా పట్టేసుకున్నాను. మనకు చిక్కగా అంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేయాల. చూడండి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. మొత్తం అయితే కలిపేది. చూడండి మన దోసపిండి ఎలా ఉండాలో అలా. బొరుగులు గోధుమ రవ్వతో దోశ అయితే వేస్తున్నాను. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా చట్నీ దోశ మా ఇంటికి. ఇప్పుడైతే దోశ అయితే వేసేద్దాం. మొత్తం కలిపేసాను కదా, 10 నిమిషాల్లో చేసి పెట్టి దోశ. మనం దోశ అయితే వేసేద్దామే. ఉల్లిగడ్డ అయితే తిప్పుతున్నాను నేను. పెనం అయితే ఇటెక్కింది. అప్పుడైతే మనం దోశ అయితే వేసేద్దాం. అంతా కలిపి పెట్టేసాను కదా, ఉప్పు కూడా కలిపేసాను. ఇప్పుడైతే మనం దోశ అయితే వేసేద్దాం. చూడండి దోశలు అయితే బాగా వస్తున్నాయి. గోధుమ రవ్వతోన బొరుగులతో దోశ అయితే రెడీ. కొంచెం ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసాను. ఇప్పుడైతే మూత అయితే తీసేసాను. చూడండి చాలా బాగా వస్తున్నాయి. కలర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి ట్రై చేయండి. గోధుమ రవ్వ బొరుగులతో ట్రై చేయండి కంపల్సరీ. అయితే ఎంత బాగా వచ్చినాయంటే చాలా బాగా పల్చాగా. ఇక్కడైతే టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశ టమాటా చట్నీ చూడండి. ఎప్పుడూ ఒకే విధంగా చట్నీ కాకుండా ఇలా చేసుకోండి. ఇంకో సైడ్ అయితే కాల్చుకున్నాం కదా, అయితే పక్కా పెట్టేసి ఇంకో దోశ అయితే వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా వస్తుంది. అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసాను. చూడండి ఇంకోటి అయితే వేసేసాను.
చూడండి ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసేసి మూత అయితే పెట్టేద్దాం. ఇంకా మిగతా దోశలు కూడా వేసేస్తాను. 3 4 అవుతాయి. ఇవి కూడా వేసేస్తాను. వేసేసి మీకు చూపిస్తాను. చూడండి ఇంకో దోశ కూడా రెడీ అయిపోయింది. చూడండి మరొక్క దోశ కూడా రెడీ. దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి. చూడండి బొరుగులతో గోధుమ రవ్వతో దోశ అయితే చాలా సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటా చట్నీ సూపర్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరింది. దోశలు మాత్రం కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక అంత కలర్ కూడా అంత బాగా వచ్చినాయి. టమాటో చట్నీ దోశ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై అయితే చేయండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి. రెడీ అయిపోయినాయి దోశలు అయితే. చట్నీ కూడా బాగుంది. టమాటో చట్నీ దోశ. బాయ్.